హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చిన క్వశ్చన్ ఇది మహాయాన బుద్ధిజం గురించి. ఇందులో స్థవిరవాదిన్స్ బిలాంగ్ టు మహాయాన బుద్ధిజం కాదు, ఇది హీనయానలోకి వస్తుంది. సో ఇది తప్పు. సో ఈ రెండు కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 2 and 3. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి వరంగల్ మిర్చి, దీన్నే టమాటో మిర్చి అని కూడా అంటారు. సో ఈ మిర్చికి జిఐ ట్యాగ్ వచ్చింది, అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారు, భౌగోళిక గుర్తింపు. సో మనం గతంలో కూడా భౌగోళిక గుర్తింపుల గురించి చూసాం. దీంతోపాటు కనడిప్పయ చేప ఒకటి ఉంటుంది, పడుకునేది, తినే చేప కాదు, పడుకునే చేప. సో దానికి కూడా ఈ భౌగోళిక గుర్తింపుని ఇచ్చారు. సో మనం చాలా రెగ్యులర్గా ఈ భౌగోళిక గుర్తింపుల గురించి చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే ఈ టమాటో చిల్లీకి ఎందుకు ఇచ్చారు భౌగోళిక గుర్తింపు, 1, కనడిప్పయ చేపకు ఎందుకు ఇచ్చారు 2, 3, ఇంకా తెలంగాణలో 18 భౌగోళిక గుర్తింపులు ఉన్నాయి. సో ఒకవేళ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు చెప్పండి. బట్ అప్డేటెడ్లో చూస్తే కనుక 18 భౌగోళిక గుర్తింపులు ఉన్నాయి. ఆ 18 భౌగోళిక గుర్తింపులు కూడా మనం ఒకసారి చూద్దాం. సో నాకు తెలిసి చాలామందికి హైదరాబాద్ హలీం ఒకటే గుర్తుంటుంది కొంతమందికి, బట్ మిగతా వాళ్ళకి చాలా వరకు చదివే ఉంటారు. బట్ అవి కూడా మనం ఈరోజు చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకు ఉందంటే తెలంగాణ వరంగల్ చపాటా చిల్లీ టమాటో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, చపాటా చిల్లీ, దీన్ని టమాటా చిల్లీ అంటారు. ఎందుకంటారు అంటే ఆ కలర్లో ఉంటుంది. ఇది చాలామందికి తెలియని విషయము, ఈ టమాటా చిల్లీ నుంచి ఆయిల్ కూడా తీస్తారు వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ఆయిల్ తీసేటటువంటి కంపెనీస్కు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్గా స్థాపించి ఆ స్టార్టప్స్ కింద ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నుంచి ఈ టమాటా చిల్లీ నుంచి ఆయిల్ తీసేటటువంటి కంపెనీలకు కూడా శ్రీకారం చుట్టింది. సో ఇందులోనే భాగంగా ఈ టమాటా చిల్లీకి ఇచ్చారు. అలాగే కేరళలో ఉన్నటువంటి ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్, అంటే చేతులతో చేస్తారు, అది ఈ కనడిపయ చేప కూడా ఇచ్చారు. ఈ రెండింటికి కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ఇచ్చారు. దాదాపుగా ఇప్పటి వరకు భారతదేశానికి సంబంధించి ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీలో 600కు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు. 2024, 2025లో ఏ ప్రొడక్ట్స్కి అయితే వచ్చిందో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే జిఐ ట్యాగ్ గురించి మనం ఒకసారి కనుక చూస్తే జాగ్రఫికల్ ఇండికేషన్, సాధారణంగా మనము ట్రేడ్ మార్క్ ఇట్లాంటివి చాలా వింటూ ఉంటాం, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వర్డ్ మార్క్, పేటెంట్స్ అని చెప్పేసి. ఏవైనా ఒక కొత్త ప్రొడక్ట్స్ని ప్రపంచంలో డెవలప్ చేసినప్పుడు వాటి తాలూకా ఐడెంటిటీని, రికగ్నిషన్ని మనం ఎప్పుడూ కూడా కాపాడాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని తయారు చేసాం, ఆ ప్రోడక్ట్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు విపరీతమైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఉంటారు దాని మీద. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకి వెనక్కి రాలేదనుకోండి, మరొక ప్రోడక్ట్ని అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అందుకనే మందులకు ఈ పేటెంట్స్ అనేటటువంటివి గ్రాంట్ చేస్తారు. మరి జాగ్రఫికల్ ఇండికేషన్స్ వేటికి ఇస్తారు అంటే చాలా సంవత్సరాల నుండి ఒక ప్రాంతంలో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని చాలా ఫేమస్గా, పాపులర్గా తయారు చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఆ ప్రోడక్ట్కే ఆ ఫెమిలియారిటీ అండ్ పాపులారిటీ ఉంటుంది. ఉదాహరణకి తిరుపతి లడ్డు ఉంది. తిరుపతి లడ్డుకి మిగతా లడ్డుకి ఏంటి తేడా? మీరు టేస్ట్లో చూసుకుంటే తిరుపతి లడ్డు ఒక పర్టికులర్ టేస్ట్, యూనిక్ టేస్ట్ ఉంటుంది. బట్ కొన్ని స్వీట్ షాప్స్లో అమ్మే లడ్డూలు కూడా అలాగనే ఉంటాయి. మరి దాని తిరుపతి లడ్డు అని ఎందుకు అనకూడదు అంతే. దానికి ఒక పవిత్రత ఉంది, స్వామివారి ప్రసాదం అనేటటువంటి ఒక రికగ్నిషన్ ఉంది. సో తిరుపతి లడ్డుని వేరే వాళ్ళకి కల్తీ చేయకుండా ఆపాలి. ఇదే జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్కి ప్రాంతీయ గుర్తింపునివ్వడం అనేటటువంటిదే భౌగోళిక గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇది ఒక పేరు లేదా ఒక గుర్తుగా కూడా ఉంటుంది. ఈ ప్రొడక్ట్స్ని ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఆర్ ఆరిజిన్, అంటే ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వస్తువులు లేదా ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వస్తువులు. ఉదాహరణకి నాగపూర్ ఆరెంజెస్, నాగపూర్లోనే వస్తాయి ఆరెంజెస్, ఆ టేస్ట్ నాగపూర్లో పండే ఆరెంజెస్కే వస్తుంది, మిగతా ఆరెంజెస్కి రాదు. అలాగే ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ దట్ ఏరియా కెన్ యూజ్ దట్ ప్రొడక్ట్ నేమ్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ తాలూకా నేమ్, అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చినటువంటి నేము ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు లేదా దాన్ని తయారు చేసే వ్యక్తులు మాత్రమే వాడాలి. పోచంపల్లి శారీస్, పోచంపల్లి నుంచి వచ్చేటటువంటి చీరలకే ఆ పేరు వాడాలి. మిగతా వాటిని ఉత్తి శారీస్ అని పెట్టుకో, అంతేగాని పోచంపల్లి అని పెట్టకు. గద్వాల్ శారీస్, గద్వాల్ నుంచి వచ్చేటటువంటి చీరలకు మాత్రమే ఆ పేరు ఉండాలి. లేదు కాపాడలేదనుకోండి మనం, ఆ పేరు ఏమవుతుంది, ఎక్కడో మనకి వేరే ఒక చోట అలాంటి దొంగ శారీలు ఏవో తీసుకొచ్చి గద్వాల్ శారీస్ పేరిట అమ్మేస్తాడు. వాడికి లాభాలు, వీడికి నష్టాలు వస్తాయి. సో కాబట్టి దీనికి సంబంధించి ఒక రిజిస్టర్డ్ జిఐ అనేది ఉంటుంది, దాన్ని జాగ్రఫికల్ ఇండికేషన్ అంటాం. దీనికి ఒక 10 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది, తర్వాత దీన్ని రెన్యువల్ చేసుకోవాలి.
దీనికి సంబంధించి ఈ జిఐ రిజిస్ట్రేషన్ మేనేజ్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాని పేరు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి. ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కిందకు వస్తుంది. ఇది బేసికల్గా జిఐ ట్యాగ్ గురించి. దీనికి సంబంధించి లీగల్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ ఉందంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ అని చెప్పి ఒక చట్టం చేశాం 1999లో. ఎందుకు చేశారు ఇది అంటే, ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అన్ని జిఐ ప్రొడక్ట్స్కి కూడా నేమ్స్ ఇస్తూ ఉంటారు. వాటినే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం. దీనికి సంబంధించి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని ఉంది, అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఒక ఒప్పందం ఉంది చాలా దేశాలకు. దాని పేరు ట్రిప్స్, ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అంటే చాలా ప్రోడక్ట్స్కి సంబంధించి జిఐ ట్యాగ్, లోగోస్కి సంబంధించి, అలాగే ఇంకా రకరకాల అంశాలకు సంబంధించి ఈ పేటెంట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ LG అని ఒక టీవీ ఉంది, లైఫ్ ఈజ్ గుడ్ అంటారు. సో ఈ టీవీ మన దగ్గర తయారవ్వాలా, వేరే దేశంలో తయారైంది ఇది. సో ఈ LG అనేటటువంటి దానికి ప్రపంచం అంతా కూడా ఈ లోగోని ఒక్కడే వాడాలి. సో ప్రపంచం అంతా కూడా దాన్ని రికగ్నైజ్ చేయాలి, ప్రపంచ దేశాలు దీన్ని కాపాడడానికి ప్రయత్నించాలి. అది ఈ ట్రిప్స్ అగ్రిమెంట్లో ఉంటుంది. దీంట్లో భారతదేశం కూడా సంతకం పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పుడు వరంగల్ ఈ చపాటా చిల్లీ, దాన్నే టమాటా చిల్లీ అంటారు. ఇక్కడ నుంచి మనం టమాటా చిల్లీ అని అందాం. ఈ టమాటా చిల్లీ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే, ఇది తెలంగాణలో 18వ ప్రోడక్ట్, అంటే ఇప్పటివరకు 17 ఉన్నాయని అర్థం జిఐ ట్యాగ్స్ సంబంధించి. అగ్రికల్చర్, వ్యవసాయంలో 3వది, అంటే వ్యవసాయంలో ఇది 3వ ప్రోడక్ట్. దీని ముందు ఇంకా 2 ఉన్నాయి, బంగినపల్లి మామిడి, ఇది ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వచ్చింది. అలాగే తాండూరు రెడ్ గ్రామ్, కందిపప్పు. సో ఇది బేసికల్గా ఏంటంటే బ్రైట్ రెడ్ కలర్, అంటే టమాటా బాగా ముగ్గినటువంటి టమాటా మాదిరి రంగు ఉంటుంది. ఇది రౌండ్ కలర్లో టమాటా షేప్లో ఉంటుంది, అందుకే దీన్ని టమాటా చిల్లీ అని అంటారు. ఇది పెద్ద స్పైసీగా ఉండదు. దీని కలర్ చూసి చాలామంది ఏమనుకుంటారంటే స్పైసీ అని అనుకుంటారు. ఇది అంత స్పైసీగా ఉండదు, అందుకే దీన్ని బేసికల్గా క్యాప్సికమ్ లాంటి ఫ్లేవర్స్లో వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దీని నుంచి ఆయిల్ కూడా సేకరిస్తారు. సో ఇది చాలా లెస్ స్పైసీగా ఉంటుంది, కానీ కలర్ అద్భుతంగా ఉంటుంది. సో ఫ్లేవర్గా వాడతారు దీన్ని. ఇందులో క్యాప్సికమ్ ఒలియోరిజిన్, అంటే యాంటీ ఒబెసోనోజెనిక్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరోప్రోటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో దీని కారణంగానే మనకి ఆ ఫ్లేవర్ అనేటటువంటిది ఉంటుందంట. అలాగే ఇది 3 ఫ్రూట్ టైప్స్లో ఉంటుంది. సింగిల్ పత్తి, డబుల్ పత్తి, ఒదాలు అనే పేరుతో పిలుస్తారు. మనకైతే మన దగ్గర ప్రొనౌన్సియేషన్స్ కొంచెం మారుతాయి. ఇది 80 సంవత్సరాల నుంచి నాగారం విలేజ్ ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారు ఎక్కువగా. సో జమ్మికుంట మండల్. అలాగే ఇది ఎక్కువగా ఈ వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మనకు ఉంది. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కల్టివేటెడ్. ఓకే. అలాగే యునీక్ రెడ్ అండ్ బ్లాక్ సాయిల్, ఇది ఏ ప్రాంతంలో పండుతుంది అంటే ఎర్రమట్టి నేలలు, నల్లమట్టి నేలలు కలిసి ఉన్నటువంటి ప్రాంతాల్లో. అలాగే అక్కడ కొంచెం నీరు కూడా ఉండాలి, అలాగే వెదర్ కూడా దీనికి బాగా సూటబుల్ అయి ఉండాలి. ఈ ప్రాంతాల్లో మాత్రమే ఇది పండుతుంది. అలా కాకుండా మీకు పూర్తి స్థాయిలో నల్లమట్టి ఉన్న, పూర్తి స్థాయిలో ఇంకొక రెడ్ సాయిల్ ఉన్న పండదు, 2 కలిపి ఉండాలి. సో ఆ రకంగా దీని తాలూకా ప్రాపర్టీస్ చూడొచ్చు. ఇగో ఇలా కనిపిస్తుంది మీకు, ఇదే టమాటో చిల్లీ. అలాగే కనడిపయ్య చేప, ఇది బేసికల్గా ఒక హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్, అంటే చేనేత ప్రొడక్ట్స్ అంటారు కదా, చేనేత వస్త్రాల మాదిరి అని అనుకోండి. అంటే దీన్ని చేతులతో తయారు చేస్తారు. ఇది కేరళలో ఉంది. ఈ కేరళలో ఒక ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ ట్రైబల్ కమ్యూనిటీస్ చాలా ఉంటాయి. ఉరాలి, మన్నం, మతువా, మలయాన్, ఖాదార్, ఉలాదాన్, మలయారన్, హిల్ పులయ, వీళ్ళందరూ ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీస్. ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి ఈ కనడిపయ్య చేపను తయారు చేస్తున్నారు. సాధారణంగా ఒకప్పుడు చిన్నప్పుడు మనకి బాగా వేసవి ఇట్లాంటి కాలాల్లో ఇళ్లలో కూడా చేపలు వేసే కూర్చోబెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు అన్నీ కూడా సింథటిక్ వచ్చేసాయి కాబట్టి మనం వీటిని పట్టించుకోవట్లేదు. సో కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని చాలా అద్భుతంగా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు. ఇది సాధారణంగా మనకి ఈ మండలాల్లో కనిపిస్తూ ఉంటుంది, డిస్ట్రిక్ట్స్లో. ఇదుకి, త్రిశూర్, ఎర్నాకుళం, పాలక్కడ్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ట్రెడిషనల్గా ఇది ఒకప్పుడు ఈ ట్రైబల్ పీపుల్ అందరూ కూడా కేరళలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులకి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళట. దీన్ని చాలా గౌరవపూర్వకంగా, గౌరవ సూచకంగా ఆదరిస్తారు ఆ ప్రాంతాల్లో. సో కాబట్టి కన్నడిపయ్య అంటే ఏంటంటే మిర్రర్ మ్యాట్ అని అంటారు. అంటే దీనికి ఒక రిఫ్లెక్టివ్ ప్యాటర్న్ అనేటటువంటిది ఉంటుంది, మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఆ రిఫ్లెక్టివ్ ప్యాటర్న్ కారణంగానే కన్నడిపయ్య, మిర్రర్ మ్యాట్ అని అంటారు దీన్ని. ఇది బేసికల్గా చాలా సాఫ్ట్ ఇన్నర్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి బ్యాంబూ, వెదురు బొంగులు ఉంటాయి కదా, దాని నుంచి వచ్చినటువంటి చీలికలతో దీన్ని తయారు చేస్తారు. సో దాని తాలూకా పేరు కూడా మీకు అక్కడ ఇచ్చాను. ఇది చాలా వార్మ్త్ ఇన్ వింటర్, కూలింగ్ ఎఫెక్ట్స్ ఇన్ సమ్మర్. ఇది చాలా అద్భుతం. ఇలాగే మీకు నార్దర్న్ ఇండియాలో కూడా ఒక రగ్గు ఉంటుంది. సో దాని పేరు ఏదో ఉంది, చాలా స్మూత్గా ఉంటుంది. నేను ఒకసారి చూశాను కూడా దాన్ని. సో ఇది సమ్మర్లో వేసుకుంటేనేమో చల్లగా ఉంటుంది చేప,
వింటర్లో పడుకుంటేనేమో వెచ్చగుంటుంది. అసలు ఆ ప్రాపర్టీయే చూడండి ఎంత గొప్ప అనుభవం అది. సో దాని కారణంగా దీనికి ఉన్నటువంటి యూనిక్ ప్రాపర్టీస్కి సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్లో భాగంగా దీనికి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకో ఈ చేప చూడండి, ఇది రిఫ్లెక్టివ్ ప్రాపర్టీస్ అంటే చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా అది ఒక రకమైనటువంటి ప్యాటర్న్ ఫాలో అవుతారనమాట. సో కొన్ని అదర్ ప్రొడక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఉన్నాయి. అందులో పోచంపల్లి ఇక్కత్, ఇది కూడా చేనేత వస్త్రాలకు సంబంధించిందే. సిల్వర్ ఫిరింగి ఆఫ్ కరీంనగర్, సిల్వర్తో చేసింది. నిర్మల్ టాయ్స్ అందరికీ తెలిసిందే, నిర్మల్ బొమ్మలు. అలాగే నిర్మల్ ఫర్నిచర్ కూడా, నిర్మల్ పెయింటింగ్స్ అంటే నిర్మల్ ప్రాంతానికి సంబంధించి 3 ఉన్నాయి. 3 హ్యాండీక్రాఫ్ట్స్లోకి వస్తాయి. అలాగే గద్వాల్ శారీస్, అలాగే హైదరాబాద్ హలీం తెలుసు కదా మీకు, ఫుడ్ స్టఫ్కి సంబంధించి. మీకు దాదాపుగా ఫుడ్ స్టఫ్లో అంటే ఫుడ్కి సంబంధించి ఇది ఒక్కటే ఉంది, హైదరాబాద్ హలీం ఒక్కటే ఉంది. హైదరాబాద్ బిర్యానీకి కూడా అడిగారు, కానీ బిర్యానీ చాలా ప్రాంతాల్లో ఉంది, అది కేవలం హైదరాబాదే కాదు అని చెప్పేసి బిర్యానీకి జిఐ ట్యాగ్ ఇవ్వడానికి నిరాకరించింది ప్రభుత్వం. అలాగే చెరియాల్ పెయింటింగ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్, మెటల్తో చేసేది. సో అలాగే సిద్దిపేట గొల్లబామ, అలాగే నారాయణపేట హ్యాండ్లూమ్, ఇవన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్లోకి వస్తాయి. బంగినపల్లి మామిడి మీ అందరికీ తెలుసు. పోచంపల్లి ఇది లోగో, ఆ పోచంపల్లికి సంబంధించి ఒక లోగో ఉంటుంది అది. ఆదిలాబాద్ డోక్రా, ఇది కొంచెం నార్త్ ఇండియాలో తినేటటువంటి ఒక ఫుడ్ ఐటమ్, ఎక్కువగా మీకు పంజాబ్ లాంటి ప్రాంతాల్లో అలాగే గుజరాత్ లాంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొంచెం మహారాష్ట్రకి టచ్ అయింది కాబట్టి బహుశా ఈ ప్రోడక్ట్ అక్కడ వచ్చి ఉండొచ్చు. అలాగే వరంగల్ డిరిష్, ఇది ఒక రకమైనటువంటి హ్యాండీక్రాఫ్ట్, మీకు కరెక్ట్గా చూస్తే ఒక క్లాత్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, ఒక మ్యాట్ లాగా వేసుకుంటారు. అలాగే ఈ తెలియా రుమాల్ అంటే ఏంటంటే ఆయిలీ కర్చీఫ్ ఇది. సో దీన్ని మెడలకు ఎక్కువగా కట్టుకుంటారు, ఈ మధ్యకాలంలో చీరలకు కూడా వేస్తున్నారు దీన్ని. అలాగే తాండూరు రెడ్ గ్రామ్, హైదరాబాద్ లక్క బ్యాంగిల్స్, లక్క గాజులు. సో ఇవన్నీ కూడా 18 ఇంపార్టెంట్ థింగ్స్. అయితే మనకి ఇక్కడ చూస్తే అక్కడ 18th ప్రోడక్ట్ అని అన్నాడు, కానీ ఇక్కడ 19 అవుతున్నట్టు ఉన్నాయి కదా మనకి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వరంగల్కి సంబంధించిన ఆ టమాటో చిల్లీ 18 ప్రొడక్ట్స్కి రాలేదు, అంటే అందులో కూడా తప్పు రాసినట్టున్నాడు న్యూస్లో. సో ఇట్ వుడ్ బి 19 ప్రోడక్ట్ అవుతుంది. లేదా ఈ బంగినపల్లి మామిడిని పట్టుకుని వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపి ఉండాలి. బట్ మనకున్నటువంటి లిస్ట్లో అయితే మాత్రం నేను ఒక చాలా ప్రతిష్టాత్మకమైన వెబ్సైట్ నుంచే తీశాను. అందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో అయితే మాత్రం 18 ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి తెలంగాణలో. సో దాన్ని ఇట్ వుడ్ బి 19th ప్రోడక్ట్. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి సంబంధించి గతంలో వచ్చినటువంటి ప్రశ్న, దీని ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. భౌగోళిక గుర్తింపు అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యతను చర్చించండి. మరియు భారతదేశం నుంచి ఇటీవల జిఐ ట్యాగ్ చేయబడిన ఏవైనా 2 ఉత్పత్తులను పేర్కొనండి. 200 పదాల్లో రాయండి. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే, వెరీ స్మాల్ వన్, బట్ ఇవి ఎక్కువగా మనకి న్యూస్లో అడిగేటటువంటి అంశాలు. సో థ్యాంక్ యూ.